వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు. అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు, వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. మాకు 850 ఓట్లలో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే మా ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువ లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా, మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా, మా ఓటర్లని ప్రలోభపెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా. దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి, క్యాడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం, ఒక మెసేజ్ ఇస్తాం. అందుకనే తప్పకుండా మేము ఐకమత్యంతో పనిచేస్తున్నాం. 100% ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం. స్థాయి ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి పార్టీ 10 కైవసం చేసుకోవాలని అంతరాయం ఏంటి సార్? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ స్థాయి సంఘాల ఎన్నికల్లో మా పార్టీ ఓటర్లని అక్కడ మా కార్పొరేటర్లు జాయిన్ చేసుకుని అనైతికంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని వాళ్ళు తీసుకుని గెలిచి అదేదో సాధించినట్టుగా ఒక పెద్ద కిరీటం దక్కించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు స్థాయి ఎన్నికల్లో మేమే కదా గెలిచాం. అంటే ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా ప్రలోభ పెట్టో లేదా బెదిరించో మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అన్ని చోట్ల అలా జరగదు. అక్కడ ఉన్న నెంబర్ చాలా చిన్నది, ఇక్కడున్న నెంబర్ పెద్దది. ఇక్కడ మాకు చాలా ఆల్మోస్ట్ 3/4 బలం ఉంది మాకు, కనుక 100% గెలుస్తాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైపు వైసీపీ నాయకులు చూస్తున్నారు. గేట్లు తెరిస్తే ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం వైపు వస్తారు, తప్పకుండా ఎమ్మెల్సీ కైవసం చేసుకుంటామంటూ కూడా కూటమి నేతలు అంటే 2019-24 మధ్య ఏ నాయకులు ఏ గేట్ల ముందు తచ్చాడారో, ఏ గేట్ల ముందు పడిగాపులు పడ్డారో మీకే బాగా తెలుసు. మాకన్నా మీరే రాశారు, చాలాసార్లు మీరే చూపించారు. ఎవరి గేట్ల ముందు వాళ్ళందరూ పడిగాపులు పడ్డారు, ఎవరి గేట్ల ముందు తచ్చాడారు, ఎవరు తలుపులు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చేటప్పటికి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది చాలా సహజమైన మాటలు ఇవన్నీ. ఎందుకంటే అధికారం వస్తే అలాగే అనిపిస్తుంది వాళ్ళకి. కేవలం బెదిరింపులతోటే ప్రలోభాలు కానీ, బెదిరింపులు కానీ, ప్రలోభాలు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆశ చూపడం కానీ, లేదంటే మేమేదో ఇంకా అధికారంలో 5 ఏళ్ళు ఉంటాం, మీరు వస్తే మేము బాగా చూసుకుంటామని చెప్పడం కానీ ఏదో చేసుకుంటారు. సార్ ప్రధానంగా విశాఖ జిల్లాలో నాయకులు లేనట్టు పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి పెట్టారు, ఎక్కడే తెలిసిపోతుంది అంటే ఓకే. ఇప్పుడు ఈ జిల్లాలో ఎంపీలుగా అయిన వాళ్ళు ఎక్కడ వాళ్ళంతా చెప్పండి. అనకాపల్లి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీ చెప్పండి. అంతకుముందు విశాఖపట్నం పోటీ గెలిచిన ఎంపీలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అంటే బొత్స సత్యనారాయణ గారు స్థానికేతరుడా? పురంధరేశ్వరిని, సీఎం రమేష్ని స్థానికులా? చెప్పేవాడికి లేకపోతే వినేవాడికన్నా ఉండాలి కదా. కూటమి పార్టీ మెజార్టీ సీట్లు గెలిచి విశాఖలో మంత్రివర్గం ఇవ్వడానికి కారణం ఏంటి సార్? మంత్రివర్గం ఇవ్వడానికి అది ఎవరిని అడగాలి? చంద్రబాబు నాయుడిని అడగాలి. Please subscribe .news.